వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. నల్గొండ జిల్లా నకిరేకల్లో 10వ తరగతి తెలుగు పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. పేపర్ లీక్ వ్యవహారంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్ను విధుల నుంచి తొలగించారు. అదేవిధంగా ప్రశ్నపత్రం బయటికి రావడానికి ఓ విద్యార్థిని ఆరోపిస్తూ డిబార్ చేశారు. ఈ క్రమంలోనే డిబార్ అయిన విద్యార్థిని తాజాగా స్పందించింది. తనకు ఏ పాపం తెలియదని స్పష్టం చేసింది. ఆకతాయిలు వచ్చి తనను బెదిరించి క్వశ్చన్ పేపర్ ఫోటో తీసుకున్నారని వాపోయింది. ఎవరో చేసిన పనికి తనను బలి చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తన డిబార్ను ఎత్తేసి తనకు పరీక్ష రాసే అవకాశం కల్పించాలని అధికారులను వేడుకుంటోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 21 నుంచి ప్రారంభమయ్యాయి. అయితే తొలి పరీక్ష రోజే ఎగ్జామ్ ప్రారంభమైన 10 నిమిషాలకే తెలుగు ప్రశ్నపత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో కలకలం రేపింది. ఈ లీకేజ్ వ్యవహారంపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. నకిరేకల్ గురుకుల పాఠశాలలో తెలుగు ప్రశ్నపత్రం లీక్ అయినట్లు అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఈ ఘటనలో 2 అధికారులను విధుల నుంచి తొలగించారు. పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ గోపాల్ ను డిపార్ట్మెంటల్ అధికారి రామ్మోహన్ రెడ్డిని సస్పెండ్ చేశారు. పరీక్షా కేంద్రం ఇన్విజిలేటర్ గా ఉన్న టీజీటీ సుధారాణిని కూడా సస్పెండ్ చేశారు. అంతేకాకుండా ప్రశ్నపత్రం ఇచ్చిన విద్యార్థిని కూడా డీబార్ చేశారు. ఇప్పటికే ప్రశ్నపత్రం లీక్ కేసులో 6 నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఓ బాలుడు, జిరాక్స్ కేంద్రం నిర్వాహకుడు ఉన్నారు. అయితే తన ప్రమేయం లేకపోయినా డీబార్ చేశారని బాధిత విద్యార్థి బల్లెం ఝాన్సీ లక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనకు పరీక్షలు రాసే అవకాశం ఇవ్వాలని, తనకు ఏ పాపం తెలియదంటోంది. ఆకతాయి వచ్చి కిటికీ దగ్గర ఎగ్జామ్ రాస్తున్న తనను బెదిరించి ఫోటో తీసుకున్నాడని, క్వశ్చన్ పేపర్ చూపించకపోతే రాయితో కొడతాను అని బెదిరించాడని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో తనకు భయం వేసిందని, తనకు ఏం చేయాలో అర్థం కాక క్వశ్చన్ పేపర్ చూపించానని తెలిపింది. ఇందులో తన ప్రమేయమేమీ లేదు, దయచేసి నా డిబార్ను రద్దు చేయండి అని ఝాన్సీ లక్ష్మి వేడుకుంటోంది. ఝాన్సీ లక్ష్మి, నేను కృష్ణ హై స్కూల్లో చదువుతున్నాను. ఎస్ఎస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ కోసం నన్ను ఎస్ఎల్బిసి సెంటర్లో నాకు పడ్డది. రూమ్ నెంబర్ 8లో నియర్ విండో 5th బెంచ్ల దగ్గర నేను పడ్డాను. అక్కడ ఉన్న ఒకసేపు మేడం ఓఎంఆర్ షీట్ అని క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ఒక అన్ఎక్స్పెక్టెడ్ వ్యక్తి వచ్చి ఆ ఫోటో తీసుకోవడం జరిగింది. అది ఆ టైంలో ఎలా జరిగిందో భయపెట్టించింది, నన్ను బాగా భయపెట్టించి ఆ టైంలో నాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. అర్థం కాని ఫోటో తీసుకుని వెళ్ళారు. ఆ తర్వాత నేను తెలుగు ఎగ్జామ్ రాసుకుని రాగానే ఇంటికి వచ్చిన 1-2 అవర్స్ లోపల పోలీసు వాళ్ళు వచ్చారు. నువ్వు మాల్ ప్రాక్టీస్ చేస్తావు, అది చేస్తావు చాలా మాట్లాడారు. నేను అది చేయలేదు. ఆ వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు, పర్సన్ ఎవరో కూడా తెలియదన్నా కూడా ఎంత వినకుండా నన్ను పోలీస్ స్టేషన్కి, నన్ను మా ఫాదర్ని ఎగర్కల్ పోలీస్ స్టేషన్ కాల్లో తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ చాలా క్వశ్చన్స్ అడిగారు. నువ్వు నీకు తెలుసా, ఆ పర్సన్ తెలుసా అని తెలియదు సార్, ఎంత చెప్పినా వినలేదు వాళ్ళు. మళ్ళీ 9:30 దాకా నేను అక్కడనే ఉన్నాను. పోలీస్ వాళ్ళు నన్ను 9:30 దాకా నన్ను మా ఫాదర్ని కూర్చోబెట్టారు. తర్వాత ఒక 10 దాకా 10:30కి నేను మా ఇంటికి వచ్చేసాను. నేను వచ్చిన తర్వాత వాళ్ళు ఏం భరోసా ఇచ్చారంటే, మీరు ఏం కాదు, ఎగ్జామ్స్కి ఏ ప్రాబ్లం ఉండదు, మీరు అన్ని ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, జస్ట్ విచారణ కోసం మీరు ఇంటికి పోలీస్ స్టేషన్ తీసుకురావాలని చెప్పారు. విచారణ కోసం ఏం కాదు, ఎగ్జామ్స్ అన్నీ రాసుకోవచ్చు అని నాకు మా ఫాదర్కి భరోసా ఇచ్చి పంపించారు. వెళ్ళి మార్నింగ్ నేను హిందీ ఎగ్జామ్ రోజు వెళ్తే సెంటర్లో దిగాలి. నన్ను రూమ్లోకి వెళ్ళగానే నా రూమ్ నెంబర్ పట్టుకుని నన్ను ఒక రూమ్లో తీసుకెళ్ళి నా రూమ్ నెంబర్ నన్ను డీబార్ చేసి పడేసారు. ఒక వైట్ పేపర్ మీద బలవంతంగా ఫోర్స్ఫుల్గా. మా పేరెంట్స్ లేరు, నా గడియన్ లేరు, ఎవ్వరు లేరు. అప్పుడు నాతో సంతకం పెట్టించుకున్నారు. ఆ తర్వాత నన్ను ఇంటికి వచ్చి డ్రాప్ చేశారు వాళ్ళే. ప్లీజ్ నన్ను అధికారులు, కలెక్టర్ గారు, డిఎస్పీ గారు నాకు న్యాయం చేయాలని కోరుకుంటాను. 13 years లైఫ్ నాది. జస్ట్ ఒక లాస్ట్ స్టేజ్ నాది. ఒక్కసారి నేను వెళ్తే నాకు ఫర్దర్ స్టడీస్ చాలా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ నాకు ఈ 10th పోతే నాకు బతకాలని కూడా లేదు. నాకు సూసైడ్ తప్ప వేరే ఆలోచన కూడా లేదు నాకు ఇప్పుడు. ప్లీజ్ నాకు న్యాయం జరుగుతుందని నేను బతకగలుగుతా తప్ప.